బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 4 మరణించగా శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిపోయిన భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక తెల్లవారుజామున 2:50 ఇల్లు కూలిపోయినట్లు సమాచారం వచ్చినట్లు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ తెలిపారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇక కూలిపోయిన 6 అంతస్తుల భవనంలో 2 వ్యక్తులు, 2 మహిళలు ఉండగా ఓ మహిళకు 3 పిల్లలు, మరో మహిళకు 3 పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం వారు ఎక్కడా కనిపించడం లేదన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 4 మరణించగా శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిపోయిన భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక తెల్లవారుజామున 2:50 ప్రాంతంలో ఇల్లు కూలిపోయినట్లు సమాచారం వచ్చినట్లు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ తెలిపారు. ఇక దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. కూలిపోయిన 6 అంతస్తుల భవనంలో 2 వ్యక్తులు, 2 మహిళలు ఉండగా ఓ మహిళకు 3 పిల్లలు, మరో మహిళకు 3 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఎక్కడా కనిపించడం లేదన్నారు.